హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా 6 kg బెల్లాన్ని తీసుకోవాలండి. ఆ తర్వాత మనం కూరని మిరియాలు తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ నిండా పాలు తీసుకోవాలండి. మీకు కావాలంటే మనం ఇంకా శొంఠి యాలక్కాయలు కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకోలేదండి, మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మనం ఆ పాలను వేసుకోవాలండి. కాల్చి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. ఆ తర్వాత మనం బాటిల్లో ఉన్న పాలను కూడా మనం వేసుకోవాలండి. మనకి ఆ లీటర్ మీకు ఎంత జున్ను కావాలంటే అన్ని పాలు మనం వేసుకోవచ్చండి. అలాగేనండి, మనం ముందుగానే బెల్లాన్ని ఇంకా మిరియాన్ని మనం ముందుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ పాలన్నీ మనం దాంట్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న బెల్లము ఇంకా మిరియాలను దాంట్లో వేసుకోవాలండి. అంతకుముందు చెప్పాను కదండి, శొంఠి యాలక్కాయలు కూడా మీరు వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోవాలండి. అలాగేనండి, వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం బాగా కలిసేటట్టు బెల్లం మొత్తం తీపిగా అయ్యేటట్టు బెల్లం మొత్తం కరిగిపోవాలండి. మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం దాన్ని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మనం దాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా పాలు, బెల్లం, మిరియాలు అవి కలుపుకున్న గిన్నెని మనం దాంట్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో పెట్టుకొని ఆ గిన్నె దాంట్లో పెట్టుకున్న తర్వాత మనం చిన్న మూత లాంటిది దాని మీద పెట్టుకున్న తర్వాత మనం దానిపైన మళ్ళీ ఇంకా పెద్ద మూత పెట్టుకొని దాన్ని మొత్తం కాసేపు పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకొని మనం దాన్ని కాసేపు 10 నిమిషాలు పక్కన కానీ అది అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం కాసేపు అయిన తర్వాత తీసుకున్నామండి. అంతేనండి, మన జున్ను రెడీ అండి. మన జున్నుని మనం మంచిగా రెడీ అయిపోయిందండి. అది మొత్తం బాగా అయిందండి, మీరు చూస్తున్నారు కదా. ఇవ్వండి, మీరు శొంఠి యాలకులు మంచిగా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. అలాగే ఇంకా మన జున్ను రెడీ అయిపోయిందండి. ఇంకా జున్నుని బయటకు తీసుకొని మనం ఇంకా ప్లేట్లో వేసుకుంటున్నామండి. అంతేనండి, టేస్ట్ జున్ను ఇంకా రెడీ అండి. ఈ సుష్మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా మీకు ఏం వీడియోస్ అయితే కావాలో మా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా సుష్మా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, ప్రతిరోజు మీకు వీడియో వస్తూ ఉంటుందండి. ఈ సుష్మా ఛానల్ని మీరు అలాగే చూస్తూ ఉండమని. బై సుష్మా ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.